ఈ వీడియోలో మనము డిఎస్సికి మరియు టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వారి కోసం సోషల్ కంటెంట్కు సంబంధించి జలావరణం అనే లెసన్ మీద బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ బిట్స్ యొక్క ఆన్సర్స్ నేను లాస్ట్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు క్వశ్చన్ చదువుతూ దానికి సంబంధించిన ఆప్షన్స్ను నేను చదివి వినిపిస్తాను. మీ యొక్క సమాధానాలను మీరు కామెంట్లో పంపండి. చివరికి ఏది కరెక్ట్ సమాధానం అనేది నేను లాస్ట్కు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు మీ సమాధానాలతోటి సరిపోల్చుకోవచ్చు. ఇప్పుడు బిట్స్ ఒకసారి చూద్దాము. మొదటి ప్రశ్న, మొత్తం జలభాగంలో మహాసముద్రాల వాటా శాతం. మొత్తం జలభాగంలో మహాసముద్రాల వాటా శాతం: 1 90.25%, 2 97.25%, 3 98.0%, 4 96.5%. మీ యొక్క ఆన్సర్ను కామెంట్లో పంపండి. ఇప్పుడైతే ఆన్సర్ చెప్పను, చివరికి వీటి యొక్క ఆన్సర్స్ను నేను ప్రొవైడ్ చేస్తాను. రెండవ ప్రశ్న, అమెరికా నుంచి యూరప్, ఆఫ్రికాలను వేరు చేస్తున్న సముద్రం. అమెరికా నుంచి యూరప్, ఆఫ్రికాలను వేరు చేస్తున్న సముద్రం: 1 పసిఫిక్ మహాసముద్రము, 2 అట్లాంటిక్ మహాసముద్రం, 3 హిందూ మహాసముద్రం, 4 ఆర్కిటిక్ మహాసముద్రం. మూడవ ప్రశ్న, అమెరికా నుంచి ఆసియా, ఓషియానాలను వేరు చేస్తున్న మహాసముద్రం. అమెరికా నుంచి ఆసియా, ఓషియానాలను వేరు చేస్తున్న మహాసముద్రం: 1 పసిఫిక్ మహాసముద్రం, 2 అట్లాంటిక్ మహాసముద్రం, 3 హిందూ మహాసముద్రం, 4 ఆర్కిటిక్ మహాసముద్రం. నాలుగో ప్రశ్న, ప్రతి 1000 గ్రాముల నీటిలో ఎన్ని గ్రాముల ఉప్పు ఉంటుంది? 1 30%, 2 35%, 3 40%, 4 45%. ఐదో ప్రశ్న, అత్యధిక లావణీయతను కలిగి ఉన్న సరస్సు. అత్యధిక లావణీయతను కలిగి ఉన్న సరస్సు: 1 వాన్, 2 మృత, 3 మహాలవణ, 4 చిల్కా. ఆరో ప్రశ్న, కండతీరపు వాలు ఎన్ని మీటర్ల నుంచి ఎన్ని మీటర్ల వరకు ఉంటుంది? కండతీరపు వాలు ఎన్ని మీటర్ల నుంచి ఎన్ని మీటర్ల వరకు ఉంటుంది? 1 200 నుంచి 3000, 2 300 నుంచి 4000, 3 400 నుంచి 5000, 4 500 నుంచి 6000. వీటి యొక్క ఆన్సర్లను, ఆప్షన్స్ నేను చదువుతున్నప్పుడు ఆన్సర్ను గెస్ చేసి కామెంట్లో మీరు పంపించినప్పుడు తర్వాత నేను లాస్ట్కు ప్రొవైడ్ చేసినటువంటి ఆన్సర్స్ తోటి సరిపోల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆన్సర్స్ను కామెంట్లో చేయగలరు. ఏడవ ప్రశ్న, సముద్రంలో ఒకే లావణీయత ఉన్న ప్రాంతాలను కలిపే రేఖలు. 1 ఐసోహైలైస్, 2 ఐసోబార్స్, 3 ఐసోహైట్స్, 4 ఏదీ కాదు. ఎనిమిదవ ప్రశ్న, సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత. 1 3 డిగ్రీల సెల్సియస్ నుంచి 30 డిగ్రీల సెల్సియస్, 2 -2 డిగ్రీల సెల్సియస్ నుంచి 29 డిగ్రీల సెల్సియస్, 3 4 డిగ్రీల సెల్సియస్ నుండి 40 డిగ్రీల సెల్సియస్, 4 4 డిగ్రీల సెల్సియస్ నుంచి 25 డిగ్రీల సెల్సియస్. 9వ ప్రశ్న,
మహాసముద్రాలలో అతిపెద్దది. 1 పసిఫిక్ మహాసముద్రం, 2 అట్లాంటిక్ మహాసముద్రం, 3 హిందూ మహాసముద్రం, 4 ఆర్కిటిక్ మహాసముద్రం. 10వ ప్రశ్న, కోట్లాది సంవత్సరాల క్రితం భూమిపై గల ఏకైక మహాసముద్రం. 1 పాంజియా, 2 టెథీస్, 3 పాంతల్సా, 4 లారెన్షియా. పదకొండవ ప్రశ్న, సముద్ర తీరం నుండి లోపలకు సముద్ర భూపరితలం యొక్క భూభాగాలను సరైన వరుస క్రమంలో గుర్తించుము. 1 కండతీరపు వాలు, కండతీరపు అంచు, సముద్ర అగాధ దారులు, మహాసముద్ర మైదానాలు. 2 కండతీరపు అంచు, కండతీరపు వాలు, సముద్ర అగాధ దారులు, మహాసముద్ర మైదానాలు. 3 కండతీరపు అంచులు, సముద్ర అగాధ ధరులు, కండతీరపు వాలు, మహాసముద్ర మైదానాలు. 4 కండతీరపు వాలు, మహాసముద్ర మైదానం, కండతీరపు అంచు, సముద్ర అగాధ ధరులు. 12వ ప్రశ్న, ఈ క్రింది మహాసముద్ర అఖాతంలో అత్యంత లోతైనది. 1 జావా, 2 నెవ్స్, 3 ప్యూర్టరికో, 4 ఛాలెంజర్. 13వ ప్రశ్న, బెంగ్యులా శీతల ప్రవాహం ఈ మహాసముద్రంలో కలదు. 1 ఉత్తర పసిఫిక్, 2 దక్షిణ పసిఫిక్, 3 ఉత్తర అట్లాంటిక్, 4 దక్షిణ అట్లాంటిక్. 14వ ప్రశ్న, ఈ క్రింది వానిలో ద్వీపం కానిది. 1 గ్రీన్లాండ్, 2 గ్రేట్ బ్రిటన్, 3 మడగాస్కర్, 4 ఇటలీ. ఇప్పుడు నేను ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాను, వాటితోటి మీ యొక్క సమాధానాలను సరిపోల్చుకోండి.